హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బియ్యం పోసుకున్నాం కదా, 1 month లోపు నిద్ర చేయాలి కదా, దానికోసం అని చెప్పి అయితే మేము మళ్ళీ వెళ్తున్నాం. చిన్నోడు చూడండి ఎంత ముద్దు కూర్చున్నాడో, అసలు సైలెంట్గా ఉన్నాడు. అసలు ఆ రోజు మొత్తం చాలా క్యూట్ అనిపించింది, క్యాప్చర్ చేసుకున్నాం. నేను, అరవింద్, ఇంకా అత్తమ్మ, జానీ అయితే అందరం కలిసి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. నాకైతే వెదర్ ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత క్లౌడీగా చిన్న చిన్న వర్షం వస్తే చాలా మంచిగా ఉండే. సన్సెట్ కూడా అసలు చాలా బాగుండే, 3 colorsలో కనిపించింది, మంచిగా ఉండే. అసలు చూడండి, అసలు ఆ మంచి ఆరెంజ్ కలర్ నాకైతే చాలా నచ్చిండే. మీలో ఎవరికైనా సన్సెట్ అంటే ఇష్టమా? నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం. సన్ రైజ్ కూడా బాగుంటుంది, కాకపోతే చాలా రేర్గా చూస్తాను నేను సన్ రైజ్ అంతే. మేమైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ అయినాం అనమాట నాన్నమ్మ వాళ్ళ ఊరికి. అచ్చంపేట నుంచి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే 4 hours జర్నీ పడుతుంది దగ్గర, లేకపోతే 3.5 hours అట్లా పడుతుంది. ఇంకా మేమైతే బీచ్పల్లి కూడా దాటినాం అనమాట. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బీచ్పల్లి కూడా క్రాస్ అవ్వాలి. చిన్నోడు అయితే మంచిగా పడుకొని లేచిండు. ఇంకా నేనైతే ముందుకు తీసుకున్నా. వాడు ముందు కూర్చొని అన్ని బైక్స్, కార్స్ అన్నీ వెళ్తాయి కదా, అవన్నీ చూస్తాడు. ఇంకా ఆ లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తాడు ముందు కూర్చుంటే. ఇంకా నాన్నమ్మ వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ అట్లా ఏమైనా తీసుకుందామని చెప్పి ఇక్కడ అల్లంపూర్ చౌరస్తాలో అయితే ఆగినామన్నమాట. మాకు అల్లంపూర్ చౌరస్తా దాటిన తర్వాత ఉండవెల్లికి వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తేనేమో ఉండవెల్లి వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో అల్లంపూర్ వస్తుంది. ఇంకా నాన్నమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి మా నాన్నమ్మ హ్యాపీనెస్, చిన్నోడితో అయితే ఫుల్ ఆడుకుంటుంది. నవ్వుతుండు పక్కనే అలా క్లాప్స్ చేయడం, చప్పట్లు ఎట్లా వేస్తుండో కట్టినప్పుడు కళ్ళు కొట్టుకుంటా. బంగారు రాజు బంగారు ఇక మేమైతే నైట్ డిన్నర్ చేస్తున్నాం అనమాట. చిన్నోని బజ్జ పెడుతున్నా నేను. బాబాయ్ అయితే కాల్చిన కూర తీసుకొచ్చిండు. అరవింద్కి కాల్చిన కూర అంటే చాలా ఇష్టం, చౌరస్తాలో దొరికేది. ఇంకా నేను, అత్తమ్మ, బన్నీ, జానీ అందరం కలిసి అయితే కాల్చిన కూర తింటున్నాం. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా కాల్చిన కూర ట్రై చేస్తారా? కామెంట్ చేయండి. మీ ప్లేసెస్లో దొరుకుతుందా కాల్చిన కూర కూడా చెప్పండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. నిద్ర చేసిన తర్వాత చీర పెట్టుకొని వెళ్ళాలి కదా. ఇక్కడైతే ఇంకా మా పిన్ని చీర పెడుతుంది. చిన్నోనికి కూడా ఇంకా బొట్టు పెట్టయితే మా ఇద్దరికైతే బట్టలు ఇచ్చేసింది అనమాట. చిన్నోడు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఏదైనా చూస్తే అది వెంటనే గట్టిగా పట్టిన స్టేజ్లో అవుతున్నాడు అనమాట. ఏది చూసినా గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తమ్మకు కూడా ఆ పిన్ని అయితే బొట్టు పెట్టి చీర పెడుతుంది. ఇంకా అత్తమ్మకు కూడా బియ్యం పోసిరు కదా, కాబట్టి ఇంకా నిద్రకు వచ్చిందని చీర పెడుతున్నారు అనమాట. నేనైతే ఇంకా కొద్దిసేపు మళ్ళీ నానమ్మ దగ్గర ఆడిపిస్తున్నా చిన్నోని. వాడైతే ఫుల్ హ్యాపీ, నానమ్మ కూడా చాలా హ్యాపీ చిన్నోని చూసి. అరవింద్ బంగారు అరవింద్ బంగారు అరవింద్ బంగారు అరవింద్ అబ్బా బంగారు బాగా ఆడుకుంటారు. చల్లగా ఉంటుంది, చల్ల బతుకోక అమ్మా, మనము బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మనము బాగుంటాం. అది పద్ధతి. మాకు తెలియదు. బంగారు బంగారు రాజ బంగారు అరవింద్ బంగారు అరవింద్ బంగారు అరవింద్ బంగారు అరవింద్ బంగారు ఈ బాధ్యత ఓరు ఓర్నాడు ఓర్నాడు ఓరు బంగారు ఓడాడు ఓడాడు బంగారు బంగారు ఎంతలో పోయినవే నాన్న 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 అరవింద్ బంగారు పట్టుకుంటుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ మా అత్తమ్మ కూడా ఆడిపిస్తుంది చిన్నోన్ని. ఇంకా నేనైతే శారీ కట్టుకుందామని చెప్పి వెళ్ళిన. అంతలో చిన్నోన్ని అయితే అత్తమ్మ ఆడిస్తున్నారనమాట. ఇంకా మేమైతే రెడీ అయ్యి అల్లంపూర్ వెళ్దామని చెప్పి
స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అప్పుడైతే చాలా ఏడవడం స్టార్ట్ చేసిండు. నేనైతే ఫోన్ చూపిస్తున్నా, సౌండ్ చేస్తున్నా. ఏదైనా సౌండ్ ఉంటే సైలెంట్ అవుతాడనమాట. అందుకని చెప్పి సౌండ్ చేస్తున్నా. అక్కడ బాత్రూమ్ డోర్ కొడుతున్నా నేను అరవింద్, చిన్నోడు, జానీ, బన్నీ ఇంకా మా అత్తమ్మ అందరం కలిసి అయితే మేము అలంపూర్కి స్టార్ట్ అయ్యాం. అలంపూర్ మా ఊరి నుంచి చాలా దగ్గర, ఒక ½ అవర్ జర్నీ పడుతుందేమో అంతే. కాబట్టి ఇంకా దర్శనం చేసుకొచ్చుకుందాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. అసలు మా చిన్నోడు చూడండి డ్రైవింగ్ చేస్తుంటే అసలు వాళ్ళ డాడీకి ఎలా చూస్తున్నాడో చూస్తూనే ఉన్నాడు. అసలు ఏంటి డ్రైవింగ్ అని అనుకుంటున్నాడో లేకపోతే ఈయనేంటి అసలు అని చూడకుండా ఏంటి అక్కడనే చూస్తున్నాడు అని అనుకుంటున్నాడో ఏంటో, కానీ ఒక్కటే చూస్తూనే ఉంటాడు. చాలాసేపు చూసిండు అసలు. చూడండి అదో మళ్ళీ స్టార్ట్ చేసిండు చూడడం. ఇట్లా ఇవన్నీ క్యాప్చర్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. రేపు చూసుకున్నా కూడా ఇవన్నీ చాలా మెమోరీస్ కదా, మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ అలంపూర్ దగ్గరకు అయితే వచ్చేసాం. చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా చూడకపోతే విజిట్ చేయండి. 18వ శక్తిపీఠం అమ్మవారు అనమాట అక్కడ. ఇంకా శివలింగం కూడా ఉంటుంది. కొంచెం స్టోరీ కూడా ఉంటుంది, నాకు అంతగా తెలియదు. కాకపోతే టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుండే. చూడండి ఒకసారి ఎంత బాగుందో, క్లౌడ్స్ మొత్తం కిందికి వచ్చేసినట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపు ఇంకా చిన్నోడైతే బజ్జుకుండు. చూడండి ఎంత ముద్దుగా బజ్జుకుండో అసలు. మేమైతే లేట్ అవుతుందని చెప్పి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అప్పటికే ఆల్మోస్ట్ 11 అట్లా అయినట్టుంది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అప్పుడైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్, కాకపోతే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. పార్కింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళే రూట్ కూడా ఉందంట. సో మాకు ఆయన చెప్తే మేము బ్యాక్ సైడ్ నుంచి దగ్గరికి వెళ్ళినాం. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము కాబట్టి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. సో ఇంకా దగ్గర అవుతుంది అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం. బాబాయ్ వచ్చిండు. మా బాబాయ్కి ఆల్మోస్ట్ ఇక్కడ అంతా తెలుసు. డాడీకి, బాబాయ్కి, వాళ్ళందరికీ ఇక్కడ తెలుసు అనమాట. తెలిసిన వాళ్ళు తొందర దర్శనం అయిపోతుంది. మేము వెళ్ళిన రోజు కొంచెం రష్ కూడా ఉండే, కొంతమంది కుంకుమార్చన అవి చేయించుకుంటుండే. ఇంకా మేమైతే అందరం కలిసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. బాబాయ్ అయితే పార్కింగ్ చేసిన వాళ్ళని వెళ్ళిండు. ఇదే అనమాట జోగులాంబ అమ్మవారి టెంపుల్. సో అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మవారు ఉంటారు. మేమైతే ఇంకా అందరం కలిసి లైన్లో అయితే వెళ్తున్నాం. ఎవరు వెళ్ళాలన్నా ఈ లైన్లో నుంచి వెళ్ళాలి, లేదంటే స్ట్రైట్గా వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. చూడండి అసలు ఎంత రష్ ఉన్నారు. ఆ రోజు కుంకుమార్చన చేయిస్తున్నారు, చాలా రష్ ఉండే. మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం. కొంచెం అయ్యగారు కూడా ఆగమని చెప్పిండు, హారతి అవన్నీ ఇస్తా కూర్చోండి అని చెప్తే ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్ అంటే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. చూడండి మేమైతే కొంచెం క్యాప్చర్ చేసినాం లైట్గా అట్లా. అసలు టెంపుల్ చూడండి ఎంత బాగుందో, పురాతనమైన టెంపుల్, ఎంత నీట్గా అసలు అవన్నీ క్రేవింగ్ అంతా ఎంత బాగా చేసిరో. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఎవరైనా చూడకపోతే కంపల్సరీ అయితే చూడండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ సైడ్కి మొత్తం అది జాలి ఉంది కదా, అవన్నీ వాటర్ అనమాట. అమ్మవారి కోపం చాలా ఎక్కువ కాబట్టి ఆ వాటర్ మొత్తం సైడ్ అవన్నీ ఉంటే కొంచెం కూల్ అవుతారని చెప్పి అట్లా వాటర్ ఉంటుందంట. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేను కూడా లాస్ట్ టైమే తెలుసుకున్నా, లేకపోతే నాకు కూడా తెలీదు. అమ్మవార్ల దగ్గర అట్లా కొంచెం వాటర్ ఉంటాయంట, వాళ్ళ వచ్చే కోపానికి అట్లా కూల్ అవుతాయి అని చెప్పి. ఇక్కడ మొత్తం టెంపులే చూడండి, చాలా పెద్ద టెంపుల్, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకా మేము అమ్మవారిని దర్శనం చేసుకొని శివలింగం దర్శనం చేసుకోవడానికైనా వెళ్తున్నాం. అమ్మవారి నుంచి శివలింగం కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట, బాగుంటుంది. ఫస్ట్ అయితే శివలింగాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గరికి వస్తారు. కాకపోతే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని శివలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడైతే వినాయకుడు కూడా ఉన్నాడు. సో వినాయకుడిని దర్శనం చేసుకుంటున్నాం. చిన్నోని కూడా తాకిపించినాం. చాలా బాగా అనిపించింది నాకు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. శివలింగం దగ్గర నైవేద్యం పెడుతున్నారని చెప్పి కొద్దిసేపు అయితే ఇక్కడ ఆగినాం. చిన్నోడికి అయితే కొంచెం కూల్గా ఉండాలి. ఆ రోజు అయితే ఎండ ఉండే చాలా, వాడికి ఉబ్బరిస్తుండే, ఫుల్ ఏడ్చిండే. కాబట్టి ఇక్కడ గాలి వస్తుందని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. వానికైతే గాలి ఉంటేనే చాలా నచ్చుతుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా నవ్వుతుండో, మంచి ఇట్లా ఊపుతుంటే అదంతా. మేమైతే ఇంకా దర్శనం చేసుకుని ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ అచ్చంపేటకి స్టార్ట్ అవ్వాలి. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇట్లా మధ్యలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ దగ్గర అయితే మాకు చాలా మెమోరీస్ ఉంటాయి. చిన్నప్పుడు కూడా వెళ్ళేవాళ్ళం నేను మా అన్న ప్రతిసారి. ఇంకా మేము ఇంటికి వెళ్ళి అచ్చంపేట కూడా రిటర్న్ అయిపోయాం. నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు, కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అంటే మాకు అప్పటికే లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూడండి అసలు బీచ్పల్లి దగ్గర ఎంత వాటర్ ఉందో, ఫుల్ వాటర్ ఉన్నాయి. నేనైతే ఇట్లా చూడడం చాలా తక్కువ, ఎప్పుడు వచ్చినా ఇది అస్సలు వాటరే ఉండవు, చాలా రేర్గా ఉంటాయి ఇట్లా వాటర్. కానీ ఈసారి మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి వాటర్. ఇంకా ఈ రైనీ సీజన్ మొత్తం ఫుల్ వాటర్ అయితే ఉంటాయి ఇందులో. సమ్మర్లో చాలా తక్కువ ఉంటాయి. మీలో ఎంతమందికి బీచ్పల్లి తెలుసు? ఎవరైనా వెళ్ళిరా బీచ్పల్లికి? కామెంట్ చేయండి. మేమైతే చాలాసార్లు వెళ్ళినాం బీచ్పల్లికి.
నేను మంచిగా కొద్దిసేపు పడుకొని లేచిన, అందరు పడుకున్నారంట. పాపం అరవింద్ ఒక్కడే డ్రైవింగ్ చేసుకున్నాడు. అందరు మంచిగా వండుకున్నారు అని అంటున్నాడు. మళ్ళీ చూడండి ఒకసారి బన్నీ ఫేస్ చూడండి, మంచిగా పండుకొని లేచిండు. మా అత్తమ్మ కూడా మంచిగా వండుకుంది. అందరం ఫుల్గా అలసిపోయినాం అనమాట మేమైతే. మా చిన్నోడు కూడా మంచిగా పడుకున్నాడు. జర్నీస్లో మ్యాక్సిమం పడుకుంటాడు, లేదంటే మంచిగా ఆడుకుంటాడు, లేదంటే ఫుల్ ఏడుస్తాడు. అసలు మస్తు సేపు ఏడ్చి పండుకున్నాడు. ఇంకా అరవింద్కి అయితే ఇట్లా రోడ్ సైడ్ బిర్యానీ ట్రై చేయాలని చాలా డేస్ నుంచి ఉండే. ఇంకా వనపర్తి నుంచి వస్తుంటే ఒక సైడ్కి ఇట్లా ఒక బిర్యానీ పాయింట్ కనిపించింది. ఇంకా ఆగిందనమాట, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అని తెలుసుకోవడానికి. ఇట్లా రోడ్ సైడ్ బిర్యానీ తినాలనిపిస్తుంది ఆయనకి. ఇంకా చిన్నోడు బజ్జుకున్నా అని చెప్పి నేను కార్లోనే ఉన్నా కొద్దిసేపు. ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి అయితే వెళ్ళి తిన్నారు. తర్వాత నేను కూడా దిగేసి వెళ్ళి తినేసిన. చిన్నోడు కొంచెంసేపు లేచిండు అనమాట. లేచిండు కదా అని చెప్పేసి వెళ్ళి తిన్నా. ఇంకా తినేసి మేము మళ్ళీ అందరం బయలుదేరినాం. చూడండి మా చిన్నబాబు ఎంత ముద్దుగా పండుకుందో. ఇంకా మేమైతే అచ్చంపేటకి వచ్చేసినాం, ఇంటికి కూడా వచ్చేసినాం. ఇంకా మంచి రిలాక్స్ అయి పడుకున్నాం గైస్. మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై.